హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉగాది కూడా. ఉగాది అయితే మా ఊర్లో అంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేయరు. బాగా ఘనంగా జరిగే పండుగలలో ఈ ఉగాది అయితే లేదు మా ఊర్లో. ఎవరి ఇంటికాడికి వాళ్ళే చిన్నగానే చేసుకుంటారు. ఎవరి ఇంట్లో వాళ్ళే ఇంకా. అంత పెద్దగా అందరు కలిసి అయితే ఏం చేసుకోరు. కానీ పొద్దుగా లేచి ఈ తోరణాలు గుచ్చి ఇవన్నీ పండగ అంటేనే తోరణాలు గుచ్చడంలోనే మంచిగా కనిపిస్తుంది. పండగ రోజు కదా చూద్దామన్నా సరే మా ఊర్లో ఒక్కరు కూడా కనిపిస్తలేరు. పండగ అయినా పబ్బమైనా సరే ఊర్లో అయితే ఎవ్వరు ఎక్కువ రోడ్ల మీద అయితే ఎవ్వరు కనిపించరు. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. ఇంకా అదే వేరే పండుగలకైతే రోడ్డు మీదనే కనిపిస్తూ ఉంటారు. మేమైతే తోరణాలు గుచ్చినాం. ఆల్మోస్ట్ అంత పని అయితే అయిపోయింది. ఇంకా ఈ డొప్పలు అయితే మీకు ఎవరికన్నా తెలుసా? ఈరోజు ఈ వీడియో తీసేటప్పుడు ఎందుకేమో నా వీడియో అయితే అంత బ్లర్ అయినట్టు ఎట్లెట్లనో వచ్చింది. ఇంకా మా కన్నయ్య అయితే హాయిగా బజ్జి ఉన్నాడు. మా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా అందుకే మేమైతే ఎప్పుడు పండుగలైనా సరే తినడానికి 1-2 అవుతుంది. అందుకే ఈసారి అట్లా చేయకుండా తొందర తిందామని చెప్పి మా అమ్మ అయితే పూజ చేసింది. కూరట్టుకున్నకు కూడా ఎడబెట్టేసింది. ఇంకా మేమైతే ఏం గుడికి వెళ్ళలేదు. మా అమ్మ, మా తమ్ముడు, నాన్న వాళ్ళే ఊర్లో ఉన్న అన్ని గుళ్ళకైతే వెళ్ళేసి వచ్చిండ్రు. ఇంకా మా కన్నయ్యని తీసుకొని పోవడానికి వాడేమో పడుకున్నాడు. నేను వెళ్దామంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండే. అందుకే నేనైతే ఏం వెళ్ళలేదు. మా చిన్నప్పుడైతే కుండ తెచ్చి మరీ పచ్చడి చేసేటోళ్ళు. కానీ ఇప్పుడైతే కుండలు ఉన్నారు కుమ్మరోళ్ళు, కానీ కుండలు అయితే చేస్తలేరు. ఇంకా అందుకే ఇంట్లో ఉన్న కాసంట్లోనే మా అమ్మ అయితే పచ్చడి చేసేసింది. పచ్చడి అయితే తీసుకొస్తుంది. అన్నీ తినడానికి కూర్చున్నాక మాకైతే పాపడాలు గుర్తొచ్చినాయి. ఇంక అంతలో అని చెప్పి మేము పాపడాలు అయితే ఎంచుకుంటున్నాం. పొద్దైతే అప్పటికే 10 అయ్యింది. అంతేగాని ఎండ అయితే మస్తు కొడుతుంది. ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి అసలు. ఇంకా తులసి చెట్టు కాడ దీపం చూపిద్దామని అయితే వెళ్ళిన నేను. చాలా రోజుల తర్వాత దీపం పెట్టినాం. అది కూడా కింద మాకు అన్నయ్య పడుకున్నాడు కాబట్టి కింద పెట్టేస్తాం. ఇంకా లేదంటే ఆగమాగం చేసేస్తాడు మొత్తం దాన్ని. ఇన్ని పండగ కదా, ఇన్ని వంటలు ఉన్నా సరే పప్పు ఉంటే చాలు. ఇంక పాపడాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. పచ్చళ్ళలో మీరు ఏమేమి ఇస్తారో మాకైతే తెలియదు. కానీ మా వాళ్ళైతే కొబ్బరి, వేపపూత, పుట్నాలు, ఇంకా మామిడికాయ, ఏవేవో బెల్లం, చింతపండు అన్నీ అయితే వేసేస్తుంది మా అమ్మ. బాగుంటుంది. మా అమ్మ చేసే పచ్చడి అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా మేమైతే తినడానికైతే రెడీగా కూర్చున్నాం. తినేసినాం కూడా. తిన్నాక ఎందుకు బాగా నిద్ర వచ్చింది. పొద్దుగా లేసినాం కదా. నేనేం లేవలేదు కానీ మా కన్నయ్య సతాయించడానికి లేచి మళ్ళీ పడుకున్నా. కానీ మా వాళ్ళు లేసారు. ఇంకా అట్లా మళ్ళీ మేము పడుకొని లేసే వరకల్ని టైం చూస్తే 2 అయ్యింది. పండగ అన్న మాటే కానీ పండగ రోజు అయితే కడుపు నిండా అస్సలు తినబబ్బా. ఒక పూట తింటే ఉంటుంది. ఇంకా మేము లేచినాక ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసుకొని తింటున్నాము. మా నాన్నగారిని మూతిని గమనించిండ్రా? ఉన్న లిప్స్టిక్ అంతా మా మూతికే ఉంది. ఇంకా అంతా అది మొత్తం మూతికే రుద్దుకొని అయితే వచ్చింది. మా నాన్న అయితే తుడిపేసుకో తీసేయి, అది బాగాలేదని ఒకటే తిడతా ఉన్నాడు. అయినా సరే మనగాడు మాత్రం ఎవ్వరి మాట అయినాడబ్బా. తన మాట తనకే. ఇంకా ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఎవరైనా కనిపిస్తారా అంటే ఇంకా మా వాళ్ళంతా తీరిగ్గా మంచిగా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నారు. పేర్లు చూసుకుంటా తినుకుంటా అందరూ. ఇంకా నేను ఫోన్ పట్టుకుంటే చాలు మా వాళ్ళకి అర్థమైపోయింది ఈ పిల్ల వీడియో తీస్తుందిరా అని. ఇక సరిగ్గా కూర్చోవడము, ఇక అయ్యో వీడియో తీస్తుంది, ఫోటో తీయాలి, కాళ్ళ దగ్గరికి పెట్టుకోవడము. ఇవైతే మా వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. ఇంకా మా ఊర్లో అందరికీ నేను బయటికి వెళ్తే చాలు ఇంకా ఫోన్ పట్టుకొని ఇంకా ఖచ్చితంగా వీడియో తీస్తుంది అనుకొని ఇంకా అంత సరిగ్గా అయితే కూర్చుంటారు అబ్బా. మా అమ్మమ్మ అయితే తింటుంది. ఆ పోలేలు చేసి యాసకి వచ్చిందంట. ఇక తినేవారికి ఈ టైం అయ్యింది. ఇంకా మా మన్నగానికి అందరూ తిట్టేసరికి పోయి మూత అయితే కడుక్కుంటుంది. కానీ దాని కష్టాలు చూడండి. అదేమో వాటర్ ప్రూఫ్ అంట. అందుకే అది మూతికి పోతనే లేదు. అట్లా అని చెప్పి గీకి మరీ కడుగుతూ ఉంది. అందరు తిడతా ఉన్నారు గంత పెట్టుకుంటావా అని చెప్పి. కానీ తనకే తెలియదు అది వాటర్ ప్రూఫ్. అంత పెట్టుకుంటే కొంచెం పెట్టుకుంటే చాలంట. అదే మొత్తం రుద్దేసుకుంది. ఇంకా ఇక్కడ మేము వచ్చినాం. మా తాత ఎప్పుడు పంచాంగం తీసుకొచ్చి చెప్తుండే. కానీ ఈసారి ఎందుకు పంచాంగం తెచ్చిండు కానీ చెప్పలేదు. ఇంకా ఏమైందో ఏమో మరి. ప్రతిసారి మంచిగా అందరం కూర్చొని పంచాంగం చెప్పించుకునేటోళ్ళం. కానీ ఈసారి అయితే పంచాంగం చెప్పమన్నా చెప్పలేదు. అంతే. ఇంకా కొంచెం అప్సెట్ అయ్యిందిలేండి ఒక విషయంలో. ఇంకా అట్లా పంచాంగం తెచ్చినా సరే ఇంకా పంచాంగం అయితే చెప్పలేదు మాకు. మా కన్నయ్య అందరూ అయితే బయటనే ఉన్నాం కొద్దిసేపు మాకు పండగ వాతావరణంలాగా అనిపించింది అబ్బా. ఇంకా ఈ పండగకైతే ఇక మా ఆయన అయితే రాలేదు.
ఇంగా అంతలాగా పెద్దగా జరగదు. తనకు గూడా వర్కులున్నాయని జెప్పి రాలేదు. కానీ పెద్దగా జరిగినా, చిన్నగా జరిగినా హస్బెండొస్తే ఆ కలే వేరుంటదబ్బా! మళ్ళీ మళ్ళీ దొరుకుతదా అన్నట్టో ఏమో గానీ, నాకైతే మాటి మాటికి పచ్చడే గుర్తొస్తదబ్బా! 10 నిమిషాలకోసారి పోవుడు, కొంచెం పచ్చడి పోసుకునుడు, తాగుడు. ఇగ ఇదే ఆ రోజైతే నాకు మొత్తం రొటీన్ అయిపోయిందింగ. మేమైతే పొద్దుగాల చక్కెర భక్షాలయితే జేసినాం. కానీ టైం అయితే కుదరలేదు. అప్పటికే లేట్ అయిపోతుంది ఇక దేవుళ్ళకి పెట్టడానికి అని చెప్పి బెల్లం భక్షాలయితే జేయలేదు ఇంకా. ఆ వీటికి కోసమైతే మేము మధ్యాహ్నం మళ్ళీ పెట్టుకొని చేయాల్సొచ్చింది. పొద్దుగాల టైం లేక ఆపేసినాం ఇంగ. దేవుళ్ళ కాడికైతే చేసినాం. ఇంక మధ్యాహ్నం టైంలో మాకు అన్నయ్యకైతే స్నానం చేయించినాం. వాడికి కొంచెం సర్దయింది. పండుగ పూట పొద్దుగాల స్నానం చేయిస్తేనే బావుంటది కానీ, ఆ సర్దయింది. ఆ సర్దికి మళ్ళీ మాకు కూడా కొన్ని పనులుండే. అట్లా అని చెప్పి మధ్యాహ్నం అయితే స్నానం చేయించిన. స్నానం చేయించాక మాకెట్లుంటదో చూడండి. అన్నీ ముందల పోసుకుంటాడు. ఆగమాగం చేస్తుంటాడు. చెప్తే కూడా అస్సలు వినడు. ఇది తీసి అక్కడ పెడతా అంటాడు. అది తీసి ఇక్కడ పెడతా అంటాడు. వాళ్ళకి తగ్గట్టు ఈ లడ్డు సరిపోయింది ఇంగ. ఇద్దరికిద్దరు మంచిగా. మా వాడికి ఈసారి నేను ఛత్రపతి శివాజీ బొట్టు పెట్టినా చూడండి. చిన్నప్పుడు పెట్టేది ఉండే కానీ అది ఎక్కడ పడ్డదో తెలీదు. ఇంగా మా వాడి బర్త్‌డే వస్తుంది. బర్త్‌డే రోజు ఈ బొట్టు పెట్టాలని చెప్పిండు మా ఆయన. అందుకని చెప్పి నేను ఫెయిర్ అండ్ లవ్లీ మూతతో ట్రై చేసిన. ఇంగ అట్లా వచ్చింది. ఇక పర్ఫెక్ట్‌గా అయితే చూడాలి బర్త్‌డే కల్లా. 10 మందిలో పాము సావదన్నట్టుగా 10 మంది ఉంటే చాలింగా. నాకొచ్చిన పని కూడా మర్చిపోతా. 10 మంది అవసరం లేదు. ఒక్కరుంటే చాలు పేర్లు పెట్టేటోళ్ళు. ఏదైనా పని నాకొచ్చు అది. నాకు పర్ఫెక్ట్‌గా వచ్చినా సరే వాళ్ళుండి ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్తే అయిపాయే ఇంగ. ఆ పని ఎట్లా చేయాలో కూడా మర్చిపోతా. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోయి దాన్నైతే మొత్తం చెడగొట్టేస్తా. రాదు అనే పేరైతే తెప్పించుకుంటబ్బా! నాకైతే రాని పనైనా సరే ఎవ్వరు లేకుంటే అయితే ఈజీగా చేసేస్తా. రాదన్న పని రాజుల పని అన్నట్టుగా ఈజీగా అయిపోతది. కానీ ఎవరన్నా ఉంటే చాలు పెద్ద మొహమాటం పడుతున్నా ఏమైతదో ఏమో నా చేతులైతే వణుకుతాయి. ఇంగ నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. పేర్లు పెడితే ఇంగ అసలే రాదు. ఇట్లా నేనైతే చాలా సార్లు చాలా ఫేస్ చేసిన అబ్బా! నాకొచ్చు కానీ ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా అని మాటలతోన దాన్నైతే మొత్తం విడగొట్టేదాన్ని. లాస్ట్‌కొస్తే ఏమి రాదా అని అనిపించుకునేదాన్ని. నాకు పెళ్ళయ్యాక ఇట్లాంటివి మస్తు ఫేస్ చేసిన. నాకివి గూడా బచ్చాలు రావు. పొద్దున్న అంతంతనే వచ్చినాయి. అట్లా అని చెప్పి మా అమ్మకి కన్నయ్యనిచ్చి బయటికి తోలిచ్చి నేనొక్కదాన్నే కూర్చొనైతే చేస్తున్నా బెల్లం బచ్చాలు. ఇంక పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. చాలా బాగా అనిపించింది. షాప్‌లో నుంచి కొనుక్కొచ్చినట్లే. ఎవ్వరు లేకుంటే ఇట్లా మంచిగా ప్రశాంతంగా చేసుకుంటా నాకు నచ్చినట్టుగా. ఎవరు లేకుంటే చాలు ఇంక నాకు కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఇంక నాకు నేనే నేర్చుకుంటా. ఎవరన్నా ఉంటే చాలు ఇంగ అంత ఆగమాగం అయిపోతది. నాలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొంతమందికి ఏమీ రాకపోయినా సరే, అన్నీ వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. కానీ ఆ తీరా ఆళ్ళ పని చూస్తే మాత్రం ఏవి సక్కగా రావు. అప్పుడప్పుడు అనిపిస్తది, వీళ్ళకన్నా మనమే బెస్ట్ గదా! అన్ని మాటలు మాట్లాడినరు మనతో పోలిస్తే వాళ్ళకేం లేదులే. మనము వాళ్ళకొచ్చు అన్న ఫీలింగ్‌తో మనకు రాదు అనుకుంటున్నాం అంతే. కానీ మనకు గూడా వచ్చులే అనుకోని అప్పుడప్పుడు ఇట్లా కాంప్రమైజ్ అయిపోయి వంటలు చేసుకుంటూ పోతా. ఇప్పటికైతే ఇది నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఇట్లా నీట్‌గా వచ్చింది. అక్కడ సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇట్లే చేస్తారు. అక్కడ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఇంక ఇట్లా నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం ఇట్లయితే ట్రై చేసినబ్బా! బెల్లం పోలేలు సూపర్ అయినాయి. ఇంగా ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ చేయరు. ఓన్లీ ఉగాది రోజే చేసుకుంటారు. కానీ అక్కడైతే పండగొచ్చినా, పబ్బం వచ్చినా, ఏదొచ్చినా సరే చుట్టాలు ఇంటికొచ్చినా సరే పోలేలే, బచ్చాలే చేస్తారు. అటు సైడ్ అయితే పోలేలు అంటారు. అట్లా ఇంగ ఇవైతే ఆళ్ళిక్కడ అటు సైడ్ బాగా చేస్తారు. అట్లా నాకైతే వచ్చినాయి ఇంగ. చిన్నప్పుడు ఇది అందరూ ఫేస్ చేసి ఉంటారు. అమ్మాయిలైతే మెయిన్‌గా నాన్న ఎక్కడికన్నా బయటికెళ్తుండంటే చాలింగ నేను పోతా అని పోయేదాకా ఏడుసుడు, పోతా అని పట్టుబట్టుడు. ఇంగ అక్క చెల్లెళ్ళుంటే ఏదో బాధ. తను పోతే నేను కూడా పోతా, నేను పోతే తను పోతా అని చెప్పి ఇద్దరిని ఎడ తీసుకోవాలని చెప్పి ఒకరినైతే ఇంటి దగ్గరనే ఉంచేసి పోతారు. ఇంగ ఈరోజైతే అన్న అయితే ఈరోజు అమ్ముల్ బర్త్‌డే నేను చెప్పడమే మర్చిపోయినా. అట్లా అని చెప్పి కేక్ దేనికే పోతుండు. నేను పోతా అని ఇద్దరైతే ఇక ఉరుకులాడుతున్నారు. ఇద్దరు వద్దని చెప్పి అయితే ఇక అక్క కూసోబెట్టింది. మా కన్నయ్యకి ఎంతమంది ముంగలున్నా సరే, ఎన్ని పావులున్నా సరే, ఈ చీపురు కట్టతోన, ఆ రాళ్ళతోన, మట్టిలో ఆడందైతే అసలు మాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆడిన ఫీలింగ్ కూడా రాదు ఇంగ. ఏందో ఏమో పిల్లలు ఎన్ని పావులున్నా సరే ఆ చీపురు కట్టని, పొరుగు కట్టని పట్టుకొని కూర్చుంటారు ఇంగ. ఎవరన్నా చూస్తేనేమో మా ఇల్లు ముందే రోడ్డుకుంటది. మరి ఆ పిల్లాడిని ఆడిపిస్తలేదేమో అనుకోవాలి ఇంగ. అట్లుంటది మా కన్నయ్యతోన. ఈసారి అయితే పంచాంగం చెప్పలేదు తాత. ఇంగ టీవీలో
చెప్పినవే వినడమే తప్ప ఇంక చూసింది లేదు. అట్లా అని చెప్పి మా నాన్న అయితే ఎప్పుడు పంచాంగం అయితే తెస్తాడు ప్రతి ఇయర్. ఇంగా మేము పంచాంగం ఉన్నప్పుడు నువ్వే చదువుకోవచ్చు కదా! తాత చెప్పడం ఎందుకంటారేమో. ఇంగ వాళ్ళతో చెప్పించుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ మనం చదువుకుంటే రాదు. వాళ్ళు మంచిగా చెప్తారు. ఇంక మనం చదువుకుంటే అది సగం అర్థమైతే సగం అర్థం కూడా కాదు. ఇక అట్లా అని చెప్పి వదిలేయకుండా బుక్ ఉంది కదా అని చెప్పి నేనైతే చదువుకుంటున్నా. ఇంక నా రాశి అయితే ఈసారి అంతంతే ఉంది. అంటే బానే ఉందిలెండి. అయినా రాశులను బట్టి ఉండదు. మన చేతులను బట్టి చేసే చేతల్లో ఉంటదింగా. సడెన్‌గాన ఒక్కటేసారి ఏదో వలస పక్షులు పోతున్నట్టుగా అన్ని పక్షులైతే ఒకేసారి ఉరికొచ్చినాయి అబ్బా! నేనైతే వీడియో తీస్తున్నా సడెన్‌గానే చూసేవరకు అప్పటికే సగం పక్షులు వెళ్ళిపోయినాయి నేను వీడియో తీసేవరకల్నే. అన్నీ ఇట్లా ఉరుకుతున్నాయి చూడండి. రోజు సాయంత్రం పూట ఇట్లే పక్షులు పోతాయంట. నేను వీడియో తీశాక చెప్తున్నారు మా పిల్లలందరూ ఇంగ. అవి పోతా ఉంటే వాటి కోసం చూస్తా ఉంటారంట. అవి పోతుంటే ఎగురుకుంటా కూర్చుంటారు. ఇంక నేనైతే మా వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి నా రాశి అయితే చదువుకుంటున్నా. నా రాశి ఈసారి అంతంతే ఉంది. ఎంతెంతున్నా సరే ఏది జరగాలని ఉంటే అదే జరిగి ఉంటదింక. మా వాడైతే ఇంక ఆడుకుంటున్నాడు మంచిగా. ఇంగ ఈరోజు అమ్ముల బర్త్‌డే కదా! సెలబ్రేషన్స్‌కి ఎళ్ళాము. కేక్ కటింగ్ టైంలో అనుకున్నా. కానీ మా వాడిని తీసుకొని సగేసుకొని అంత సంసారం తీసుకొని పోయేవరకి కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంగ లడ్డుగాడు, మనగాడైతే గిఫ్ట్ ఇచ్చిండ్రు. ఇంగ ఆ వీడియో అయితే తీసిన. చిన్నప్పుడు మీకు ఎవరికన్నా గుర్తుందా? ఎవరికన్నా బర్త్‌డేకెళ్తే ఇక్కడ నిలబడ్డ బ్యాచ్‌లో మనం కూడా ఉంటాం కదా! కేక్ కటింగ్ కోసం కన్నా కేక్ ఎప్పుడిస్తారు, ఇంటికెప్పుడు వెళ్దాం అన్న ఆతృతే ఎక్కువుంటదింగ. అందులో అయితే నేను గూడా ఉన్నా అబ్బా! చిన్నప్పుడైతే కేక్ కటింగ్ అని పోయేది కేక్ కోసమే పోయేదాన్ని. ఆ రోజులైతే గుర్తొచ్చినాయి.